ప్రాజెక్ట్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, చైర్మన్ పాలకవర్గానికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కి, కోరడ మార్కెట్ చైర్మన్ కి, అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ పికిల్ విండో అధ్యక్షులు పిల్లా వెంకటరెడ్డి గారు, రవీందర్ గారు, శివయ్య గారు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు చోడగుంటి ప్రభాకర్, చోడగుంటి రెడ్డి కలుస్తున్నాయి, ప్రభాకర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర గౌరవ అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవంగా ఉండేటువంటి వ్యవస్థలో రైతాంగానికి సంబంధించిన రైతు ప్రతినిధులు, పాత్రికేయ అందరికీ పేరు పేరున నమస్కారం. భూమి అనగానే ఒక గౌరవం. భూమి అంటే, భూమి ఉన్నదంటే మనిషికి ఒక విశ్వాసం. అటువంటి భూమి, గౌరవం ఉండవలసినటువంటి భూమి, విశ్వాసంగా మనకి ఇంత భూమి ఉందని నిమ్మలంగా ఉండాల్సిన పరిస్థితుల్లో అది వివాదానికి గురై మనకు ఆత్మశాంతి లేకుండా మనం ఎప్పుడు కూడా ఆ భూమి ఉందా, ఎవరైనా ఎత్తుకపోయిందా అంటే ఆ జాగ్రత్త ఎత్తుకపోరు కానీ కాయిదాలను మార్చుకొని భూమి పంచాయతీలకు సంబంధించి వివాదాలు బాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అనేక లక్షల మంది ఈ భూ ఫిర్యాదులు చేసినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. అందుకే ఆనాడు చెప్పినాం, ఎన్నికల సందర్భంగా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి సంబంధించి ఏ సమస్యలు అయితే కారణమవుతుందో ధరణి అనేటువంటి ఆ యొక్క వ్యవస్థను ఇటు అధికారులకు అధికారాలు లేక రైతుల సమస్యలు పరిష్కారం కాక ఆఖరికి రైతుల ఆవేదన, ఆక్రోశం ఒక ఎంఆర్ఓ లాంటి స్థాయి అధికారిని గ్యాసును పెట్టి కాయబెట్టే కాడికి వచ్చినటువంటి ఒక పరిస్థితిని మనం చూసినాం. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా అధికారులు పనిచేస్తారని అధికారులు దొంగలుగా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం కంప్యూటర్లో వందల వేల ఎకరాలను వాళ్ళ పేర్ల మీద మార్చుకొని ధరణి పేరు మీద రాత్రికి రాత్రి మరి భూములకు సంబంధించినటువంటి వ్యవస్థలో మార్పు తెస్తే ఏ విధంగా ఇబ్బందులు పడడం మీ అందరికీ కూడా తెలిసి కొత్తగా చెప్పే అవసరం లేదు. ఇది రాజకీయమైనటువంటి వివాదం కాదు. 30 ఏళ్ళ కింద అమ్మిండు, కబ్జాల వాళ్ళే ఉన్నారు. కానీ ధరణి పేర్ల ఆ 30 ఏళ్ళ కింద అమ్మిన పేరు వచ్చిందని మొటేషన్ చేసుకోలేదని మళ్ళా తగిలి స్టార్ట్ అయింది. అట్లా సులువైన కథలు. 10 ఎకరాలు దాగుంటే ఓ ఎకరం అంతా ఇరిగేషన్ కాలువలు పోతే మిగతా 9 ఎకరాలు బిడ్డ పెట్టుకో లేదా ఇతరాత్ర పనులకు వాడుకుందామంటే ఆ 9 ఎకరాలు కూడా ప్రభుత్వ స్థలంగా ధరలే కనబడతా ఉంటుంటే ఆయన బాధ అప్పిలేని చేసుకునే అవకాశం కూడా లేకుండే. అదేగా ఇందిరమ్మ ఇంట్లో ఎంపిక రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చినారు. ఇక్కడ కూడా ఇందిరమ్మ ఇంట్లో ప్రతి 100 మందికి ఒక్కటి వచ్చే విధంగా ఉంది లెక్క. ఆ విధంగా 100 జనాభా, అందులో ఇల్లు 10 మందికో 5గురికో అర్హత ఉండొచ్చు. ఆ విధంగా అర్హత ఉన్న దాంట్లో పేదలకు పారదర్శకంగా ఎక్కడ కూడా చిన్న అవినీతికి తావు లేకుండా పేదలకు ఇళ్ళ ఎంపిక చేయమని మీరు సూచన చేసినాం. అది కూడా జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దయచేసి మా నాయకత్వాన్ని ప్రజలను కోరుతూ ఉన్నారు. మీ గ్రామాల్లో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు ఇల్లు మొదటి దశలో మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తాయి. వాళ్ళకు ఈ దశలో ఇల్లు వచ్చే కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేను కనీసం వారానికి ఒక్కసారైనా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. గౌరవెల్లికి సంబంధించి లేదా SRSP ఫేజ్ 3 ఈ సైదాపూర్, చిగురుమామిడి మండలాలలో సాగునీటికి సంబంధించి వాటిని కూడా అత్యంత ప్రాధాన్యత తీసుకుంటాం. భవిష్యత్తులో ఇక్కడ ఈ మండలాల్లో సాగునీటి కానీ, త్రాగునీటి కానీ, ఇతరత్ర ఏ సమస్యలు లేకుండా ఉండే విధంగా చేయాలని కోరుతున్నాం. మోడల్ స్కూల్ ఎప్పుడు వర్షం వస్తే నీళ్ళలో ఉంటుండే కలెక్టర్ గారు 58 లక్షలు ఇచ్చినారు. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా CC రోడ్లు కావచ్చు, ఇతరత్ర తాగునీటి సమస్య కావచ్చు, అన్ని రకాల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక్కటే రోజు మొత్తం కాకపోవచ్చు, 15-16 నెలల వీలైనంత చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా ఏదైనా అవసరం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ శాసనసభ్యుడిగా, మీ మంత్రిగా వాటిని పరిష్కరించే బాధ్యత నాది. నేరుగా ఒకవేళ నా దగ్గర రావడం ఇబ్బంది అయితే
జిల్లా కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, వ్యవసాయ అధికారులు, ఇతర అధికారులందరూ మీకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి బాధ్యతగా ఇక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. శాసనసభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా నా బాధ్యతతో అధికారులు ఏ శాఖకైనా ఆ సమస్య బయటకు వచ్చి నిరసన చెప్పేదాకా వస్తే ఆ శాఖ అధికారి మాత్రమే బాధ్యత వహిస్తాడు. అందుకే దయచేసి ఏదైనా సమస్య ఉంటే ఆ సంబంధిత అధికారుల దృష్టికి తెండి. ఆ సంబంధిత అధికారులను కోరుతా ఉన్నా, ఆ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇంకో ఇష్యూ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మీ లెవెల్ ఉంటే మీరు పరిష్కరించండి, లేదా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, లేదా మా దృష్టికి రండి. కానీ ప్రజలు సమస్యలను ఎదుర్కొంటూ ఉండడానికి వీల్లేదు అనే మాట కూడా ఈ సందర్భంగా మనవేస్తూ మీ అందరికీ మరొకసారి ఇలా తిరుపతి రెడ్డి, నేను కూడా నా రాజకీయ జీవితం వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను కూడా నేను స్టూడెంట్ లీడర్ నుంచి నేను డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడిగా, ఎన్ఎస్ఐ నాయకుడిగా, 2005లో కరీంనగర్ సింగిల్ విండో ప్రెసిడెంట్గా, డిసిఎంఎస్ ప్రెసిడెంట్గా, మార్కెట్ చైర్మన్గా, క్రిప్కో డైరెక్టర్గా నేను జాతీయ స్థాయి సహకార రాజకీయ విద్యలో కూడా కీలకంగా ఉన్నాం. అందుకే సహకార సంఘాలంటే పార్టీలకు అతీతంగా నాకు ఒక గౌరవం, అనుబంధం ఉంది. నేను వాళ్ళని కూడా కోరుతాను, రాజకీయాలు వేరు, కానీ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎక్కడ కూడా ఇబ్బందికరంగా చూసే బాధ్యత మీది. స్పష్టంగా ఆనాడు గతంలో పెద్ద మనుషులు ఈ భూమి ఫలానైన కమ్మిన ఎల్లయ్య మల్లయ్యకి 5 ఎకరాలు అమ్మింటుంటే మల్లయ్య ఆసం అయిపోతుండే, లేదా సాదా బైనామా రాసుకుంటే కూడా ఆ భూమి హక్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, అవునా కాదా? గ్రామాల్లో ఈ పరిస్థితి ఉండేనా లేదా? అప్పటికి ఆనాడు పెద్ద మనుషుల యొక్క మాట గౌరవం, సాదా బైనామా గౌరవం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వచ్చినాక ఒక్కొక్క భూమి విలువలు పెరిగి మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితికి వచ్చింది. భూమి ఒక కాడ ఉంటుంది, జాగ ఒక కాడ రిజిస్ట్రేషన్ చేస్తాడు, జాగ రిజిస్ట్రేషన్ ఆడే చేస్తాడు, భూమి చూపెడతాడు. రకరకాల వ్యవస్థలు వచ్చినాయి. అందుకే వాటన్నింటినీ మార్చాలని గత సంవత్సర కాలంగా ప్రజాపాలన పేరు మీద వస్తున్నటువంటి ప్రజా విజ్ఞప్తుల వల్ల ఏ ప్రధాన సమస్యలు వస్తున్నాయో సేకరించి వాటన్నిటికీ పరిష్కార మార్గాన్ని ఇచ్చి భవిష్యత్తులో భూమికి సంబంధించిన ఆదానికి ఎక్కడ కూడా అగౌరవం కలగద్దు, ఆ భూమి హక్కు పత్రం కోసం రోడ్లెప్పుడు ఆపుతున్నప్పుడు తిరిగే అవసరం లేకుండా ఉండే విధంగా తెచ్చిన చట్టమే భూభారతి చట్టం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నా. ఈరోజు ఆధార్ కార్డు ఉంది మీకు, మనిషి యొక్క గుర్తింపు, ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు అడుగుతా ఉన్నారు. అట్లనే రేపు పొద్దున భూమికి సంబంధించిన 1 లక్ష, దానికి సంబంధించి ఆకాంక్షలు రేఖాంక్షలకు అనుగుణంగా ఆ దాయాన్ని కొలిచి ఆ భూమికి సంబంధించి మేము కూడా ఆధార్ కార్డు లాగా భూమిని వాళ్ళందరూ కూడా భూదార్ నెంబర్ ఇస్తాము. ఆ యొక్క వ్యవస్థ మీరు రేపు పొద్దున భవిష్యత్తులో భూదార్ నెంబర్ ఉంటుంది. ముందు తాత్కాలికంగా ఇచ్చిన తర్వాత మీ యొక్క ల్యాండ్కు మీ నెంబర్ ఉంటే ఇక్కడ దేశంలో వరకు ఉండదుగా. ఆ విధంగా చేయడం. ఇప్పుడు భూమి రికార్డు చూసుకుందామంటే లేదు, మళ్ళా భూమి రికార్డు మెయింటైన్ చేసే కార్యక్రమం పహానీలు ప్రతి ఏడాది డిసెంబర్ 31 నాడు పహానీలన్నీ ప్రింట్ చేసి ఎవరు రైతులు అయితే వాళ్ళకి ఇచ్చేటువంటి నా భూమి ఎంతుందో చెక్ చేసుకునే హక్కు. మొన్న కోహెడలు అయినా ఒక రైతు చెప్తాడు, సార్ బాయిని చూసుకోకపోతే బాయి కూడిపోతుంది, భూమిని చూసుకోకపోతే హద్దులు జరిగిపోయి భూమి దొరకదు అని అన్నాడు. ఇట్లా భూమిని మనం పోయి రోజు చూసుకొచ్చుకో. అందుకే మనకు ఆ భూమికి సంబంధించిన పేపర్లు మరొకసారి పహానీ మెయింటైన్ అయితే రికార్డులు రాస్తే భూమికి సంబంధించినటువంటి అక్కడ కంప్యూటర్తో పాటుగా ఇటు పేపర్ మీద కూడా దొరికితే చరిత్రలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు. మొత్తం గ్రామీణ రెవెన్యూ వ్యవస్థల విఆర్ఓలను విఆర్ఏలను అందరినీ కూడా తీసేసినారు ఒకటే కలం పడుతుంది. తప్పు చేస్తే బరాబర్ శిక్షించాలి, తప్పు చేయకుండా వారికి సరి అయినటువంటి ప్రభుత్వ చట్టాలను రూపొందించాలి. తాము చెప్పిన పనులు జరగలేదని మొత్తం వ్యవస్థలే తీసేసి భూమికి ఆధారం లేకుండా భూమికి విలువ రికార్డులకు సంబంధించిన సమాచారమే లేకుండా మొత్తం మన జీవితం అంతా ధరణి చుట్టూ తిరిగేది చేసినారు. భూమి ఉన్నోడు తిరగాలి, భూమి లేనోడు తిరగాలి.
ఇట్లా రకరకాలు చేసినారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండదు. మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారిగా దాదాపు 10,000 మందికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చి భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు, రికార్డుల మెయింటెనెన్స్, పరస్పరమైనటువంటి విక్రయ విక్రయాలు, విధంగా అన్ని రకాల కార్యక్రమాలను పర్యవేక్షించేటువంటి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ. గ్రామంలో ఎత్తు చూసడానికి ఆశా వర్కర్ ఉన్నాడా, మహిళలు చూసడానికి ఐక్యపీ వర్కర్ ఉన్నాడా, మళ్ళీ అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లకు ఉన్నారు, ఆర్ఎండ్బి రోడ్లకు ఉన్నారు. అన్ని రకాల గ్రామీణ వ్యవస్థలో గ్రామ కార్యదర్శి నుంచి అన్ని రకాల అధికారులు ఒక భూమికి, ఇంత పెద్ద భూమిని సరి అయిన విధంగా ఎవరి హక్కులను వాళ్లకు కల్పించడానికి పర్యవేక్షించే అధికారి లేడు. అది మనకు మొదటి నుంచి ఇబ్బంది కలుగుతున్నటువంటి అంశం. అందుకే ఇలా మీ అందరికీ తెలుసు, చాలా ప్రభుత్వ ఆస్తులు ప్రజా అవసరాలకు వినియోగించాల్సినవి. రేపు ఊర్లలో కనీసం ఈ ప్రభుత్వ ఆస్తులు ఇట్లనే అమ్ముకుంటూ పోతే, కబ్జాలకు గురైతే రేపు భవిష్యత్తులో ప్రజా అవసరాలకు ఏమి దొరకాయి. అందుకే నేను ఇక్కడ వచ్చిన అందరూ మిత్రులను కోరుతా ఉన్నా, ప్రభుత్వ భూమి ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఉపయోగపడాలి. ఎవరైనా వ్యక్తులు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, ప్రభుత్వ భూమి కబ్జా చేసుకొని అమ్ముకున్నారంటే వాటి వివరాలు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వండి. మీ సమాచారం గోప్యంగా ఉంచుతారు. అది విచారణ చేసి ఆ ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం ఆధీనం చేసుకుంటుంది. ప్రభుత్వం స్థలం అవ్వని ఆస్తి కాదు, అది ప్రజల అవసరాలకు ఉపయోగించాల్సినటువంటి ఆస్తి. దేవాలయ భూమి కావచ్చు, లేకపోతే శిఖం భూమి కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర భూములకు ఉన్నటువంటి అనేక రకాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఎవరి చేతుల్లో ఉంటే వాటిని అమ్ముకొని చేతులు మారినప్పటికీ దయచేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తేండి, వాటన్నిటిని బయటికి తీసి ప్రజా అవసరాలకు వినియోగిద్దామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఓ 2 ఏళ్ల కింద 2 గుంటల భూమి కోసం సొంత అన్నదమ్ములు ఘోషించుకున్నారు ఎక్కడికక్కడ. చాలా పంచాయతీలు భూమి అంటే అని చెప్పిన గౌరవం, భూమి అంటే ఒక విశ్వాసం. అటువంటి భూమి తాతల తల్లిదండ్రులు తాతలు చెప్తే మేనేజ్మెంట్ చేసుకొని కుటుంబ వారసత్వంగా వచ్చిన భూమి కూడా కొంత వ్యక్తులు, కొంత కుటుంబ సభ్యులు కొంతమంది చేసుకుంటే దాన్ని కూడా ఆర్చి పెట్టుకునేటువంటి పరిస్థితి లేకుండే. ఇవాళ అన్ని రకాల ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పింది మళ్ళీ చెప్పా, సెక్షన్ 4 నుంచి మొదలెట్టుకుంటే సెక్షన్ 17, 16 దాకా అనేక రకాల అవకాశాలు. మీకు పహానీ కావాలన్నా, కొటేషన్ కావాలన్నా, రిజిస్ట్రేషన్ కావాలన్నా, మీకు అప్డేట్ కావాలన్నా, మీ భూమికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్నా, రివిజన్ చేసుకోవాలన్నా, ప్రతిదీ కూడా కాల పరిమితి లోపల ఆ సమస్య పరిష్కరించే విధంగా భూభారతిలో చట్టంలో తెచ్చినాం. ఉదాహరణకు భూమి పంచాయతీ ఉన్నది, ఆ పంచాయతీ మీద ఒక సెక్షన్ కింద పిటిషన్ వచ్చింది. పిటిషన్ వస్తే మోకా మీద ఎవరున్నారో ఆ మోకా పరిశీలన జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళకి నోటీస్ ఇచ్చి విచారణ చేస్తారు, పేపర్లను చూస్తారు, ఇతరత్ర దానికి సంబంధించిన చరిత్రను చూసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా అంతా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా చేయడానికి అధికారులు కూడా ఎవరితోటి తిట్లు పడేటువంటి అవసరం లేకుండా ఉండే విధంగా ఈ పారదర్శకమైనటువంటి భూభారతి చట్టాలు తెచ్చాం. మొన్న ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ కు జిల్లా కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, ఎంఆర్ఓలను, ఆర్టీఓలను, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను హైదరాబాద్ పిలిచినాం. అందరు మంత్రులు ఉన్నారు. మొత్తం రెవెన్యూ వ్యవస్థ రాష్ట్ర స్థాయి అధికారుల ముందట ఈ భూభారతి చట్టాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేసినాం. కారణం, తెలంగాణలో ఉన్న ఏ రైతు భూమి వల్ల తనకున్న భూమి హక్కు ద్వారా సమస్యగా భావించద్దు. ఆయన భూమి పేరు మీద భూమి రికార్డు కోసం అధికారుల దగ్గరికి తిరగద్దు, వేదనకు గురి కావద్దనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నామన్న మాట సందర్భంగా మనం చేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరుగుతూ ఉంది. అధికారులు ఎక్కడికక్కడి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు నా నియోజకవర్గంలో ఏ రోజు ఏ ధాన్యం ఏ సెంటర్ నుంచి ఎత్తుకుంటున్నామో రోజు కూడా
నేను చెక్ చేసుకుంటా ఉన్నాను. నేను అవసరం ఉంటే నేను మీతో కలిసి ఉంటానన్న మాట మనవేస్తూ దయచేసి ఈరోజు యొక్క హాల్ కానీ కార్యాలయం కానీ అదేవిధంగా పెస్టిసైడ్ షాప్ కానీ ప్రారంభోత్సవం చేసుకున్న అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మరి డైరెక్టర్ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సైదాపూర్ మార్కెట్ కు చైర్మన్ సుధాకర్ అయ్యిండు, వైస్ చైర్మన్ రాజ్ కుమార్ అయ్యిండు, డైరెక్టర్ లేదు. పాపం కూర్చుందామంటే కుర్చీ లేదు, కొందామంటే జాగలేదు. ఇప్పుడే కలెక్టర్ గారు ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి చెప్పండి, ఆ గతంలో ఇచ్చిన వెంకటేశ్వర పెట్టి జాగా దాన్ని ఉపయోగించుకోవడానికి, అదేవిధంగా రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకున్న కొంత సానుకూలంగా స్పందించి ఇక్కడ కూడా ఒక 2 ఎకరాలు రైతులకు ఇబ్బంది కలగదనేటువంటి దానిగా మార్కెట్ యార్డ్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకొని వాళ్ళంతా సస్టైనబిలిటీ రైతులకు సర్వీస్ చేయడానికి కాబట్టి ఇండివిజువల్స్ కాదు, ఎవరు పర్మనెంట్ కాదు. ఇలా సహకార సంఘం కట్టినంటే తిరుపతి రెడ్డి పర్మనెంట్ కాదు, నేను చేస్తుంది కానీ ఎవరు కాదు పర్మనెంట్ కాదు, ప్రజల సౌకర్యం కొరకే. కాబట్టి మార్కెట్ యార్డ్ కూడా ఈ ప్రాంత రైతాంగం ఉపయోగించుకునే విధంగా చేయాలని కూడా వారికి సూచన చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.